నీకు నిజంగా ఒక జయం కావాలి, విడుదల కావాలి ఈ సంవత్సరం మీ జీవితంలో. ఇఫ్ యూ వాంట్ బ్రేక్ త్రూ, సింపుల్, ఐ హ్యావ్ 3 ప్రిన్సిపల్స్. జస్ట్ 3 ప్రిన్సిపల్స్. మొదటిది వినాలి, రెండోది చూడాలి, దృష్టి కలిగి ఉండాలి. వింటాం ఒకటి, చూస్తాం ఇంకొకటి. విని కళ్ళు లేకపోతే కష్టం, చేయలేమని కాదు, కష్టం. అందుల్ని అడగండి, కళ్ళు లేని వారిని అడగండి. కళ్ళు లేకుండా బ్రతుకుతాం సులభమా అని అడగండి. వారు అంటారు, కళ్ళు ఉంటే నాకు చెప్పగలుగుతాను ఏది సులభమో ఏది కాదు. కళ్ళున్న నీవు చెప్పు, కళ్ళు మూసుకుని చీకట్లో ఉంటాం బెటరా, అంధకారంలో ఉంటాం బెటరా, దృష్టి కనబడినప్పుడు బ్రతుకుతాం బెటరా, లేకపోతే దృష్టి కనబడినప్పుడు బ్రతుకుతాం బెటరా? చెప్పండి. కావాలా వద్దా? కళ్ళు కావాలిగా. ఒక్క సెకండ్ కళ్ళు కనబడిపోతే ఏమవుతుంది? ఒకప్పుడు దృష్టి కనబడి కళ్ళు కనబడిపోతే భయం అంట. అందుకని కటిక చీకటి వచ్చినాక మనుషుడు బ్రతకలేడు. కటిక చీకట్లో మనుషుడు బ్రతకగలరా? బ్రతకలేడు. నిరీక్షణ కోల్పోతాడంట, ధైర్యాన్ని కోల్పోతాడంట, భయపరుడైపోతాడంట, భీతితో నింపబడతాడంట, ఉడికిపోతాడంట, తొందరగా బలహీనతలు వస్తాయంట, తొందరగా అనారోగ్యం వస్తుందంట, తొందరగా పడిపోతాడంట. కటిక చీకటి. దేవుని లేని జీవితాలు కటిక చీకటే. దేవుని లేని బ్రతుకు కటిక చీకటే. ఈరోజు దేవుని కలిగి ఉన్నావా? వెలుగు కలిగి ఉంటావు. దేవుడు మనకి, ఆయన ఆత్మ మనకి దీపము వెలుగై ఉందంట. ఆ జీవము మనల్ని వెలిగింపజేసిందంట. దేవుడు మనకి వెలుగై ఉన్నాడు. ఆ వెలుగులో మనం బ్రతకాలని ఆశపడుతున్నాడు. చూడు, వెలుగు ఉన్నప్పుడు కనబడుతుందా అని అడగాల్సిన అవసరం లేదు. వెలుగు వచ్చిన వెంటనే అంతా కనబడుతుంది. దేవుని సత్యపు వెలుగులో నువ్వు ఉన్నదప్పుడు నీ దృష్టి కనబడుతుందండి. ఈరోజు చాలామంది చీకట్లో బ్రతుకుతున్నారు. కారణం ఏంటంటే దేవుడు లేడు. కానీ ఈ నూతన సంవత్సరం దేవుడు నీ తోడనన్న వాగ్దానం చేస్తున్నాడు. ఆయన వెలుగులో నువ్వు చూడగలుగుతున్నావా? చూసి దృష్టి కలిగి ఉంటున్నావా? ఉదాహరణకి ఇట్లా చూసినప్పుడు మీకు ఎంతో కనబడుతుంది, కానీ మీరు మీ దృష్టి నా వైపు పెడుతున్నారు. దర్ ఇస్ అ ఫోకస్ యూర్ టేకింగ్. నేను ఇక్కడ లేననుకో, ఎక్కడ పడితే అక్కడ చూస్తాను. కానీ ఇక్కడ నిలబడతాం బట్టి దర్ ఇస్ అ ఫోకస్, ఎ పాయింట్ ఆఫ్ ఫోకస్. దేవుడు కూడా మన దగ్గర కోరేది ఒకటే, దేవుడి వైపు చూడు. ఆయన నీ కొరకు ఆయన సిద్ధపరిచింది చూడు. ఆయన నీ కొరకు సిద్ధపరిచిన కార్యాలను చూడు. ఆయన నీ కొరకు సిద్ధపరిచిన మాటలను చూడు. సీ వాట్ ఐ హావ్ డన్ ఫర్ యూ, బిహోల్డ్. యు సీ, అనేకసార్లు బైబిల్లో చూస్తాం బిహోల్డ్, చూడు. సీ దట్ వర్డ్ బిహోల్డ్ అన్నప్పుడు దేవుడు నూతన కార్యం జరిగిస్తాడంట. మనం చూడాలంట. చూస్తాం చాలా ముఖ్యమంట. దేవుడు అక్కడ చూస్తాం. పేతురు యోహాను ఆలయంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నవాడు కుంటివాడు ఏం చేశాడంట? ఏమైనా ఉందా అని అడుగుకుంటున్నాడంట. ఆయన వారిని చూసి పేతురు ఏమన్నాడు? అతను చూసి పేతురు ఏమన్నాడు? బిహోల్డ్, చూడు అంటే తన పైకి కిందకి తేరి చూస్తున్నాడంట. ఎక్స్పెక్టింగ్ సంథింగ్ టు బి రిసీవ్డ్. ఏదైనా పొందుకోవటానికి ఎదురు చూస్తున్నాడు అంట. తేరి చూస్తున్నావా? పొందుకుంటానికి ఎదురు చూస్తున్నావా? సంపాదించుకుంటానికి ఆశపడుతున్నావా? నువ్వు కలిగి ఉండటానికి కోరుచున్నావా? సాధిస్తానికి ఆశపడున్నావా? ఏంటి నువ్వు తేరు చూసేది? బైబిల్లో చూసినప్పుడు అండి, విజన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. విజన్ లేకపోతే యూ విల్ బికమ్ ఎ ఫూల్. బైబిల్ చూసినప్పుడు సామెతలు 29:18 ఒకసారి చూద్దామా? వేర్ దెర్ ఇస్ నో విజన్ పీపుల్ పెరిష్, బట్ హీ దట్ కీపeth ద లా హ్యాపీ ఈస్ హీ. దేవుని మాటను లోబడు, సంతోషంగా ఉంటావు. దృష్టి లేదా నశించిపోతావు. ఈరోజు ఎంతమంది దృష్టి లేని వారు ఉన్నారండి. ఐమ్ టెలింగ్ వన్ థింగ్, దిస్ న్యూ ఇయర్ చాలా మందికి పాత్ర అయిపోయి ఉండొచ్చు. ఐమ్ టెలింగ్ ఇట్స్ సో ఫ్రెష్. ద సీజన్ ఇస్ సో ఫ్రెష్. నువ్వు న్యూ ఇయర్ పాత్ర అంటే ఇప్పుడు కాదు, స్టార్ట్ అయింది. సెప్టెంబర్లో స్టార్ట్ అయింది రోష్ హషానాలో. తెలుసా? రోష్ హషానా టైం లైన్ మారిపోయింది. మీరు గ్రహిస్తున్నారు లేదో, దేవుడు తన కాలం సమయంగా బైబిల్ క్యాలెండర్ ప్రకారం, యేసు ప్రభు వెంబడించిన క్యాలెండర్ ప్రకారం మారిపోతుంది. నువ్వు అనుకున్న టైం కాదు. కానీ కనీసం ఈ న్యూ ఇయర్ 31st అయినా నువ్వు చేసిన పశ్చాత్తాప ప్రార్థన బట్టి, దేవా నువ్వు నాతో రాని ఎడల నన్ను తీసుకెళ్ళొద్దని చేసిన మొరను బట్టి, నువ్వు చేసిన ఒక నిర్ణయాన్ని బట్టి అయినా కనీసం నూతన సంవత్సరం నూతనంగా ముందుకెళ్తుంది. ఎందుకంటే వీఆర్ క్యాలిక్యులేటింగ్, అట్లీస్ట్ ఐఎమ్ క్యాలిక్యులేటింగ్ ఇన్ ద డే ఆఫ్ యువర్ రిపెంటెన్స్, హ్యావింగ్ ఎ విజన్. ఇదిగో ఇంకా నుండన్న కొడతాం. పట్టు దృష్టి కలిగి ఉండు.
ఏం చేయకూడదా అని ఆలోచించేదానికన్నా ఏం చేయాలా అనేది చూడు. దేవుని వాక్యం చూసినప్పుడు అండి, విజన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు మీరు దేవుణ్ణి అడగండి, దేవుడు తెలియజేస్తాడు. దేవుడు ఎక్కడ అనేది మాత్రం కాదు, ఎట్లా అని కూడా నడిపిస్తాడు. ఆయన ఎక్కడ అని నీకు ఒక లొకేషన్ మాత్రం ఇస్తాం కాదు, నీకు లొకేషన్తో పాటు మ్యాప్ కూడా పంపిస్తాడు. కొన్నిసార్లు చూడండి, కొంతమంది ఈరోజు ఉన్న టెక్నాలజీ తగినట్టు మాట్లాడుతాను, మనం అంటాం నీ వాట్సాప్ లొకేషన్ షేర్ చేయంటాం. వారు వాట్సాప్ లొకేషన్ షేర్ చేసినారంటే నేరుగా లొకేషన్కి ఎట్లా వెళ్ళిపోవాలి, దారి వచ్చేస్తుందా? రాదు. మరలా దాన్ని ఓపెన్ విత్ ఏదైనా నావిగేషన్తో ఓపెన్ చేస్తాం. అంటే గూగుల్ మ్యాప్స్ లేకపోతే వేరేది, కొంతమందికి యాపిల్ మ్యాప్స్ వాడతారు, కొంతమంది గూగుల్ మ్యాప్స్ వాడతారు, దేశం ప్రాంతం తగినట్టుగా. ఆ మ్యాప్స్లో నుండి ఓపెన్ ద పాత్ వే, గైడెన్స్ చూస్తాం. దేవుని వాక్యము మన పాదాలకి దీపం అంట, మన త్రోకి వెలుగై ఉందంట. హీ విల్ గివ్ యూ ద గైడెన్స్. దేవుని అడుగు. ఈరోజు చాలామంది లొకేషన్ మాత్రం చాలు, నాకు ఎట్లా రావాలో నాకు తెలుసులే. కానీ దేవుని వాక్యం దేవుని అడిగినప్పుడు హీ విల్ గివ్ యూ ద లొకేషన్ అండ్ హీ షో యూ ద గైడెన్స్ అండ్ హీ విల్ షో యూ ద ఎండ్ టైం. ఎప్పుడు చేరుతావు? ఎంతసేపులో చేరుతావు? ఎంతసేపు? నువ్వు మ్యాప్స్ చూసినప్పుడు ఈరోజు హైదరాబాద్ లాంటి సిటీస్లో మ్యాప్లో చూసి కరెక్ట్గా చెప్పేసి ఎంతసేపు చేరుతావు? ఇంత నిమిషాలకి చేరుతావు అంటే కరెక్ట్గా అన్ని నిమిషాలకు వెళ్ళి చేరిపోతావు. ఇంత నిమిషానికి చేరుతావు అంటే కనీసానికి అంత నిమిషాలకు వెళ్ళిపోతావు. ఎందుకంటే అడిగి వెళ్ళే మార్గంలో సపోజ్ దారి మధ్యలో ట్రాఫిక్ పెరిగిందా, ఏమైనా యాక్సిడెంట్ అయిందా, ఏదైనా బ్రేక్ డౌన్ అయిందా, వెంటనే చూపించేస్తుంది. ఇగో ఇంతసేపు పడుతుంది. ఇంకా దేవుడు కూడా నీకు మార్గదర్శనాన్ని ఇచ్చే దేవుడు, నీకు గైడెన్స్ ఇచ్చే దేవుడు. చూసి వెళ్ళాలి. ఈరోజు దేవుడు కోరుతున్నానండి, నువ్వు వెళ్ళే త్రోలో నేను నీకు వెలుగై ఉంటాను, నేను నిన్ను నడిపిస్తాను, ఈ సంవత్సరం నిన్ను నడిపిస్తాను. ఈ సంవత్సరం ప్రారంభించబడింది, అవ్వలేదో ఆత్మను ఆర్పకండి, చాలా పరిస్థితుల్లోకి వెళ్ళిపోకండి. లెట్ నాట్ యువర్ ఫైర్ క్వెంచ్, బీ ఇగ్నైటెడ్, బీ ప్యాషనేట్. ఇదిగో ఇది దేవుడి సమయము, దేవుడి కాలము, దేవుడు చేయాలి, దేవుడు జరిగిస్తాడు, దేవుడు ఇస్తాడు, దేవుడు జరిగిస్తాడు. ఏదైనా కూడా దేవుడు సహాయాన్ని ఇస్తాడు, ఏదైనా కూడా దేవుడు చేస్తాడు కార్యం. విశ్వాసం కలిగి ఉండండి. మొదటిగా విను, దేవుని స్వరాన్ని విను, లోక చెత్తను వదిలేయి. రెండోది చూడు, దేవుడు చేసే కార్యాలు, దేవుడు చూపించే కార్యాలు చూడు. బైబిల్ చూసేటప్పుడు అండి అనేక సార్లు దేవుడు అనేక మందికి మార్గాన్ని చూపించాడు, అనేక మందికి స్థలాన్ని చూపించాడు, అనేక మందికి ఇదే అని చూపించాడు. దెర్ ఇస్ ఆల్వేస్ అ వే, దెర్ ఇస్ ఆల్వేస్ అ లొకేషన్, దెర్ ఇస్ ఆల్వేస్ అ ప్లేస్ షోన్ బై గాడ్. యోషువాకి చూపిస్తున్నాడు, మోషేకి చూపిస్తున్నాడు, అబ్రహాంకి చూపిస్తున్నాడు. దేవుడు చూపిస్తూనే వచ్చాడండి. ఈరోజు నువ్వు చూడగలుగుతున్నావా దేవుడు నిన్ను ఎట్టెళ్ళమంటున్నాడు? ఈ సంవత్సరానికి నీకు దృష్టి ఉందా? ఈరోజు ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత మీరు వేసుకోవాల్సిన నెంబర్ 1 టాస్క్, ఈ సంవత్సరం నా దృష్టి ఏంటి? వాట్ ఈస్ మై టార్గెట్? దృష్టి అన్నదప్పుడు టార్గెట్, విజన్ అన్నదప్పుడు టార్గెట్ ఏంటి? ఈ సంవత్సరం నేను ఏమి సాధించాలి, ఏ రీతికి ఎదగాలి, ఎక్కడికి చేరాలి, ఏమి చేయాలి? విజన్ లేకుండా వెళ్ళొద్దు. విజన్ యూ హ్యావ్, పర్పస్ యూ హ్యావ్, యువర్ టైమ్ ఇస్ వెరీ వాల్యుబుల్. దృష్టి కలిగిన వాడు, విలువ కలిగిన వాడు తన సమయాన్ని చాలా క్లుప్తంగా కాపాడుకుంటాడు, చాలా విలువగా ఎంచుతాడు. ఉదాహరణకి చూడండి, ఈరోజు మార్నింగ్ మీరు లేచి ఆలయానికి రావాలని ఒక విజన్ ఉంది. అప్పుడే మీ పక్కింటి వాళ్ళు వచ్చి పక్కన ముచ్చట్లు పెడుతున్నారు. ఏం చేస్తారు? హలో అండి అంటే, హలో అండి, బాగున్నారా ఇంకేమైనా మాట్లాడుతూ ఉంటే నాకు కొంచెం టైం అయిపోతుందండి. ఎందుకు? నీకు దృష్టి ఉంది, వెళ్ళాల్సిన స్థలం ఉంది, చేయాల్సింది ఒకటి ఉంది. అది లేకపోతే ఏమవుతుంది చెప్పు? దృష్టి లేకపోతే ఏ పని లేదు, ఏ పాట లేదు. హలో అంటే చెప్పండి ఏం జరుగుతుంది మీకు తెలుసా స్టార్ట్ చేస్తారు. అది జరిగిందంట, అది అయ్యిందంట, అది ఇవ్వాలంట, అలా అన్నారంట, ఆ ముచ్చట్లోనే వెళ్ళిపోతారు. ఈరోజు మీకు తెలియజేస్తానండి ప్రభునాల్లో, దృష్టి దేవుడు నీకు ఇచ్చేది, విజన్ దేవుడు నీకు ఇచ్చేది. ఒక చోటు, ఒక స్థలము, ఒక మార్గము దేవుడు నీకు కనబరుస్తాడు. అందులోకి వెళ్ళవలసిన బాధ్యత నీది, త్వరణ పడవలసిన అవసరము నీది, వేగిర పడవలసిన అవసరము నీది. వేగిర పడితే ఏమొస్తుంది? దేవుని చిత్తంలో నువ్వు త్వరగా ముందుకు సాగలుగుతావు. దేవుడు నీ కొరకు వాగ్దానం చేసినండి నువ్వు ముగించగలుగుతావు. ఈ సంవత్సరం అండి పట్టుదలతో బ్రతకండి. వాట్ ఈజ్ యువర్ విజన్? ఇప్పటికే కొంతమందికి దేవుడు తన విజన్ని కనబరిచాడు.
తన దృష్టిని ఇచ్చాడు, ఒక తలంపుని పెట్టాడు, ఒక వాంఛను పెట్టాడు, ఒక అవకాశాన్ని కలుగు చేశాడు, ఒక తలుపు తెరిచాడు, ఒక నూతన వార్తను నీకు ఇచ్చాడు. ఏంటిది? హ్యావ్ యూ రికగ్నైజ్డ్ ఇట్? గ్రహింపగలవాడు ఎవడో? దేవుని ఆత్మ స్వరూపం, దేవుని ఆత్మ ప్రేరేపణ, దేవుని ఆత్మ చిత్తాన్ని ఎరగకుండా ఎవడు గ్రహింపలేడు. దేవుని ఆత్మ స్వరాన్ని విన్నవాడు మాత్రమే గ్రహింపగలుగుతాడు. ఈరోజు మీకు ఒకటే చెప్తున్నా, దిస్ 3 points. Yes, point number 1, hear. Point number 2, see, vision. Point number 3, persistence. Persistence is the key. ఎంతోమందికి ఐడియాలు లేక కాదు, పెద్ద ఐడియాలు కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంతోమందికి దృష్టి లేక కాదు, వాగ్దానంలోకి నడవాలి. ఇక్కడ అంటున్నాడు దేవుడు యెహోషువతో, నీ వయసు అయిపోయింది, నీ శక్తి, నీ బలం అయిపోయింది, కానీ నీ కొరకు సిద్ధపరిచింది అంతా నువ్వు తీసుకోలే. పర్సిస్టెన్స్. అయ్యో, మనం అర్థం చేసుకోవచ్చు, యెహోషువ అంత పెద్ద ఇశ్రాయేలీయుల మందను తీసుకువెళ్ళాల్సి ఉంది. వాళ్ళు మామూలు మంద కాదు. సనుగుడు, గొనుగుడు, ఇరిటేషన్, కొయ్యి అంటే ఆగిపోయే రకం. ఆయన ఒక్కడే పోయి ఉంటే ఎప్పటికీ ముంచుండేవాడేమో. నేను నా ఇంటి వారి యెహోవాని సేవిస్తామనేటప్పుడు ఆ బ్యాచ్ వెళ్ళిపోయి ఉంటే వేరు ఉంటుందేమో. కానీ వీళ్ళందరినీ మోసుకుని పోవాల్సి వచ్చింది. వీళ్ళందరూ ఎవరో భారం. బట్ హీ ప్రూవ్డ్ హీఈస్ అ లీడర్. ఎందుకంటే స్వార్థపరులు ఏం చేస్తారంటే వారి దారిలో వారు వెళ్ళిపోతారు. కానీ లీడర్ మాత్రం, నువ్వు ఇంతేరా అంటా, ఏం చేస్తావుందా, లాక్కుని పోవాలి. బైబిల్లో చూసినప్పుడు యెహోషువ తన పరిపాలన చూసినప్పుడు దేవునికి ఎక్కడన్నా ఒక్క చోట అవిధేయుడయ్యాడా? ఆ హాయి పట్టణం చూసినప్పుడు అది కూడా యెహోషువ తప్పు కాదు, ఆకాను తప్పు. ఒక స్వార్థపరుడు తప్పు. కానీ దాన్ని బట్టి నష్టం కలిగింది. కానీ అది చూస్తే హీ వాజ్ ద మోస్ట్ పవర్ఫుల్. ఎంత పవర్ఫుల్ అంటే ఆయన ఆర్మీ లీడ్ చేస్తున్నాడు, సాయంత్రం అయిపోతుందంట, పోరాడుతూనే ఉన్నాడంట. సూర్యుడిని చంద్రుడిని చూసి స్టిల్ ఆగో. ఇంగ్లీష్ బైబిల్ ఉంటుంది, ఫస్ట్ టైం ఎవర్ గాడ్ టుక్ ఆర్డర్స్ ఫ్రమ్ అ మ్యాన్. ఏమని రాయబడింది? మొదటిసారి దేవుడు మానవుడి దగ్గర నుండి ఆర్డర్ తీసుకున్నాడంట. అంటే ఇట్ ఈస్ నాట్ బాసీ ఆర్డర్. దేవుడు ఏమన్నాడు తెలుసా? యెహోషువ, నీకు ఇంత విశ్వాసం ఉందా? కానీ నువ్వు నమ్మావు, నువ్వు పలుకుతే సూర్యుడు చంద్రుడు ఆగిపోతాడని. నువ్వు అంత నమ్మేవా? కానీ నువ్వు చెప్పిందే జరుగుతుంది. దేవుడు ఎక్కడన్నా చెప్పన్నాడా? కానీ ఆయన పోరాటం విచ్ మీన్స్ హీ హెస్ గివెన్ హిస్ బెస్ట్. పోరాడుతున్నాడు, కొడుతున్నాడు, ఎంత పోరాడుతున్నాడు. ఆ పోరాటంలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రంలో, ఇంకా మాటలు చెప్పాడు, సూర్యుడు అస్తమిస్తున్నాడు, చంద్రుడు లేచిపోతున్నాడు. ఇంకా ఆ టైంకి శత్రువులు ఇంకా చాలామంది ఉన్నారు చంపుతానికి. యుద్ధం అయిపోతుంది, చీకటి అయిపోతే గెలవలేరు, ముగించాలి యుద్ధం. ఏం చేశాడంట? స్టిల్ ఎక్కడిది అక్కడ ఆపాడంట. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఎవర్. అండ్ ఈ రోజు వరకు సైంటిస్టులు చాలా వరకు ఇది నిజమా అన్నారు. అండ్ ఈ రోజు వరకు సైంటిస్టులు తలకాయ పగలగొట్టుకుని దాని తర్వాత కనిపెట్టింది ఏంటి తెలుసా? అది నిజం. ఆ టైం అంతా కలుపుతూనే 4 సంవత్సరాలకి ఒక సంవత్సరము, ఒక రోజు యాడ్ అవుతుంది. 4 సంవత్సరాలు ఒక్కసారికి ఆ రోజు యాడ్ అవుతుంది. అవర్స్ అన్నీ మిస్ అయిందంతా కలిపితే దాన్ని ఏమంటారు తెలుసా? లీప్ ఇయర్ అంటారు. కరెక్ట్గా మా నాన్నగారు ఆ రోజు పుట్టారు, 29th February. అదేంటి సంవత్సరం లేదు, ఇక్కడ ఉంది. యెహోషువ ఆపు అన్నదప్పుడు ఆగిన దాంట్లో కలిగిన మార్పు అది. సో ద హిస్టరీ, సైన్స్ హ్యాస్ టు బిలీవ్ ఇట్. ఆయన మాటకి సృష్టి లోపడిందంట. అగైన్ ఐమ్ సేయింగ్, గాడ్ ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ టుక్ ఆర్డర్స్ ఫ్రమ్ ఎ మ్యాన్. అంటే ఇది కావాలా, జరగనే. నీకు విశ్వాసం ఉంటే, అది ఇందా చెప్తాను, విశ్వాసం అనేది నిరీక్షించు వాటి యొక్క
ఐ బిలీవ్ అవుతుంది పలికాడు. దేవుడు నీ జీవితంలో నీ సమయంలో యెహోషువ అన్న పట్టుదల నీకుందా? దేవుడు అంటే నేను నీ తోడున్నా, ఆయన నమ్మాడు. దేవుడు నా తోడు ఉంటే నేను పలుకుతా అవుతుంది. దేవుడు నా తోడు అంటే నేను పలుకుతా జరుగుతుంది. దేవుడు నా తోడు ఉంటే పలుకుతా ఇది అవ్వాల్సిందే. పట్టుబట్టాడు. దేవుడు తోడున్నాడు. దేవుడు అన్నాడు నువ్వు చెప్పినట్టే. నా మూడో మాట పర్సిస్టెన్స్. ఇఫ్ యు ఆర్ పర్సిస్టెన్స్, పట్టుదల నీకుంటే నువ్వు ఈరోజు మనుషుడికి చాలా ప్రాబ్లం ఇదండి. ఈ న్యూ జనరేషన్కి ఏంటంటే చాలా చేయాలనుకుంటారు, చాలా ప్రారంభిస్తారు, ఎందులో పట్టుదల లేదంట. వ్యాపారం చేయాలనుకుంటారు, ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారు, ఈ పలానా చదవాలనుకుంటారు, ఇది ఈ రోజు నుండి స్టార్ట్ అవ్వాలంటారు, లేకపోతే ఫిట్నెస్ స్టార్ట్ చేయాలనుకుంటారు, లేకపోతే చూసిందల్లా చేయాలనుకుంటారు. అన్ని సగం. ఒకటి దృష్టి లేదు, ఒకటి వినలేదు, రెండోది దృష్టి లేదు, మూడోది పట్టుదల లేదు, ఏది సాధించలే. ఈ మూడు లిసన్, విజన్, పర్సిస్టెన్స్. పట్టుదల కలిగి కొట్టు. నేను సాధించాల్సిందే. బైబిల్లో వీరులను చూసినప్పుడు మామూలుగా కాదు. యెహోషువ అంట ఈట ఎత్తి పెట్టాడంట, యుద్ధమయ్యే వరకు ఈట తెంపలేదంట. అర్థమవుతుందా? మన అప్రాక్సిమేట్ కనీసం 50 కిలోలు అంటారు ఈట. తేలికిదైతే 30 కిలోలు, 50 కిలోలు అప్రాక్సిమేట్ అనుకూర్చోండి. కనీసం 30 కిలోలు ఒట్టి చెయ్యి ఎత్తి పెట్టరా అంటే అవట్లా. 50 కిలోలు ఎత్తి చంపు, గుచ్చు దెంపల. ఎప్పుడు నుండి ఎప్పుడు వరకు? ఇందులో మధ్యలో అంటాడు సూర్యుడు ఆగో, చంద్రుడు ఆగో. అరే నొప్పొస్తుంది, అరే ఓపిక లేదు, అరే ఈరోజు సాకులు చూడండి. మనుషులు ఎవడస్తులు సాకు చెప్తే ఎంత సురుసురు ఉంటుంది. 20 సంవత్సరాలు సాకులు చెప్తాడు అంట. నీ వయసు నాకు ఇవి, నా వయసు నువ్వు తీసుకోయ్యా. అట్లా ఎక్స్చేంజ్ చేద్దాందా. లెట్స్ ఎక్స్చేంజ్, లెట్స్ సీ వాట్ యూ కెన్. నా జబ్బులతో వద్దులే నీకు, నీ వయసు మాత్రమే నాకు చాలు. ఎవ్రీథింగ్ ఎక్స్క్యూజ్. స్టాప్ గివింగ్ ఎక్స్క్యూజెస్. దేవుడికి ఎక్స్క్యూజెస్ అంటే నా అసహ్యం అండి. బైబిల్లో చూస్తాం, పచ్చగా కనబడతాం, చక్కగా కనబడతాం. ఫిగ్ ట్రీ, అంజూరపు చెట్టు, ఫలం లేదంటే మాత్రం ఒట్టి ఎక్స్క్యూజ్ ట్రీ అంత. ఫిగ్ లీవ్స్ ఆర్ నోట్ టు బి ఎక్స్క్యూజ్. ఆ రోజులు ఇశ్రాయేలు అంటారు, చెట్టు కనబడి ఫలం లేకపోతే సాకుల చెట్టు అంట. సాకులు చెప్తానికే దాన్ని వాడతారంట. ఈరోజు మనం ట్యూబ్ లైట్ రా అని ఎట్లా ఉంటాం, రే అంజూరం రా అంటారంట. అట్లా డైలాగులకి అట్లా సాకులు చెప్తున్నాడు రా, డైలాగులు కొడుతున్నాడు రా, చేసే పనులు లేవురా. ఈరోజు దేవుడు నిన్ను చూస్తే సాకులు చెట్టుగా కనబడుతున్నావా, లేకపోతే నిజంగా ఫలించే చెట్టుగా ఉన్నావా? బికాస్ ఫిగ్ ట్రీ ఈజ్ అగైన్ ద సైన్ ఆఫ్ ఇజ్రాయెల్. దేవుడు ప్రజలకి గుర్తుంది. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, దేవుడిచ్చిన దృష్టికి పట్టుదల ఉందా? ఒక తలంపు పెట్టాడు దేవుడు నీ మనసులో, ఒక ఆలోచన పెట్టాడు దేవుడు నీ మనసులో. స్టార్టింగ్లో ఎత్తింది ఎవరికైనా సర్రని వచ్చేస్తాడు, మామూలుగా ఏది రాదు. దేవుని అడుగు, ప్రతి అడుగులో దేవుడి చిత్తాన్ని అడుగు, ప్రతి అడుగులో దేవుని మార్గదర్శనాన్ని అడుగు, ప్రతి అడుగులో దేవుని సహాయాన్ని కోరు, ప్రతి అడుగులో దేవుని చిత్తాన్ని జరిగించు, ప్రతి అడుగులో దేవుని గణపరచు, ప్రతి అడుగులో దేవుని సన్మానించు, ప్రతి అడుగులో దేవుడికి భద్రత స్థానం పెట్టు, దేవుని పట్టుకుని ఆధారం చేసుకో. ఈ 2026 I am challenging you. I'm going to hear enough of testimonies. I have the faith. Do you have the faith? అధికమైన సాక్ష్యాలు వినబోతున్నాను నేను. మనం ఎన్నడూ జరగని కార్యాలు జరగబోతున్నాయి ఈ సంవత్సరంలో. Today I'm challenging you. The season of the Lord, the year of the Lord. దేవుని కాలము, దేవుని సమయము, నిన్ను దర్శించే సమయము. నీకు కావాల దర్శనము, నీకు కావాల దీవెన, నీకు కావాల స్థిరత్వము, నీకు కావాల వర్తలింపు. కావాల్సినంత సమయం అపవాది దోచుకున్నాడేమో. లెమ్ము తేజరులము వెలుగు నీ పైన ప్రకాశిస్తుంది. దయచేసి స్థలంలో ఉంచుతామండి, ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో ప్రార్థన చేయండి. మీరు నోరు తెరిచి ప్రార్థన చేయండి. దేవా నన్ను జీవింపజేయ్యా, దేవా నన్ను బ్రతికింపజేయ్యా, దేవా నన్ను దర్శించు ప్రభా. కమా, నోరు తెరిచి ప్రార్థన చేయండి. ప్రేయర్ పాయింట్ నెంబర్ 1, దేవా నీ వెలుగు నా జీవితంలో ప్రకాశింపజేయ్యా, నీ వెలుగు నా జీవితంలో ప్రకాశింపజేయ్యా. అడగండి, నోరు తెరిచి అడగండి. దేవా నీ వెలుగుని నా జీవితంలో ప్రకాశింపజేయి. అంధకారాన్ని తొలగించు, కన్ఫ్యూజన్ తొలగించు, చీకటిని తొలగించు, చీకటి అంధకారాన్ని తొలగించు ప్రభా. నాకు నీ వెలుగు నా జీవితంలో ఉండాలి. చెప్పండి, దేవుడిని అడగండి, అడగండి, దేవుడిని అడగండి. నా కుటుంబంలో నీ వెలుగు ఉండాలి, నా జీవితంలో నీ వెలుగు ఉండాలి, నెల త్రోవలో నీ వెలుగు ఉండాలి, నా మార్గానికి నీ దీపం ఉండాలి ప్రభా.
నీ వాక్ ద్వారా నన్ను వెలిగింపజేయ. గివ్ మీ క్లారిటీ లార్డ్, గివ్ మీ విజన్ లార్డ్. అడగాలి, ప్రార్థన చేయాలి, ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలి. పాయింట్ నెంబర్ 1, దేవుడిని అడగాల్సిన, నీ వెలుగు నా జీవితంలో ఉండాలి. నోరు తెరిచి అడగండి. నీ వెలుగు ప్రతి చీకటిని పారదోలుతుంది కదా ప్రభా. నీ వెలుగు నాకు దీపంగా ఉండాలి ప్రభా. నన్ను జీవింపజేయి, నన్ను వెలిగింపజేయి. రెండోది అడగండి, దేవా నాతో మాట్లాడు ప్రభా, నాతో మాట్లాడు ప్రభా. నీ స్వరము వినాలని ఆశతో నాతో మాట్లాడయ్యా. నేను ఎటు వెళ్ళాలో నాకు తెలియజేయ ప్రభా. నీ వెనక నుండి ఒక స్వరము వినబడుతుంది. కుడికైతే ఎడంకైతే నువ్వు నడిపిస్తానని చెప్పేవయ్యా. నాకు నడిపించు ప్రభా, నాకు తెలియజేయ ప్రభా. ఎప్పుడైతే అందులోకి వెళ్తావో నీకు విశ్రాంతి కలుగుతానని నీ వాక్యం తెలియజేస్తుంది. గివ్ మీ రెస్ట్ ఇన్ మై లైఫ్ లార్డ్, గివ్ మీ రెస్ట్ ఇన్ మై లైఫ్ లార్డ్. షో మీ ద వే, షో మీ ద వే. నాకు మార్గాన్ని చూపి ప్రభా, నాకు మార్గాన్ని చూపి ప్రభా. నాతో మాట్లాడయ్యా. నీ దాసుని ఆలకిస్తానని మాట్లాడు, నీ దాసురాలను ఆలకిస్తానని మాట్లాడు. నడిచే త్రోవ నాకు కనబరచు. నేను ఎట్టు నడవాలో నాకు త్రోవ కనబరచు ప్రభా. షో మీ ద వే. దేవుని అడగండి, పట్టుదలతో అడగండి. నీ మార్గాన్ని నాకు కనబరిచయ్యా, నీ త్రోవ నాకు చూపి అయ్యా, నీ త్రోవలో నన్ను నడిపించయ్యా. నీ త్రోవ నాకు కావాలి ప్రభా. Show me the way, Lord. Show me the way, Lord. Show me the way, Lord. ప్రార్థన చేద్దామా? ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దామా? దేవుని అడగండి, స్థిరమైన భక్తి నాకు దయచేయ, స్థిరమైన జీవితం నాకు దయచేయ. ఒకరోజు నీ దగ్గర ఉండి ఒకరోజు దూరకపోతాం కాదయ్యా. ప్రతిదినం నీ దగ్గరకు ఉండాలి ప్రభా, నీలో ఎదగాలి ప్రభా. పాపానికి నో చెప్పాలయ్యా, లోకానికి నో చెప్పాలి, పాప కార్యాలు నో చెప్పాలి. జయంతో బ్రతకాలి, విశ్వాస వీరుడిగా బ్రతకాలి, ప్రార్థన శక్తితో బ్రతకాలి. జ్ఞాన ఆత్మ నాకు దయచేయ. నా స్థితి మారాలి, ఈ సంవత్సరం నా స్థితి మారాలి, నా బ్రతుకు మారాలి, నా జీవిత విధానం మారాలి, నా దరిద్రతను విడిచిపోవాలి ప్రభా. ఉన్న శాపము చాలు, ఉన్న నష్టము చాలు. బానిస స్థితిలో నేను ఉండను, బానిసగా నేను బ్రతకను, బానిసత్వం నన్ను ఎల్లవను, బానిస ఆత్మ నన్ను ఎల్లవను. Lord, change me, Lord. Transform me. Transform me, Lord. పట్టుదల కలిగి ఉంటానయ్యా, నాకు శక్తి దయచేయ్యా. పట్టుదల కలిగి ఉంటానయ్యా, బుద్ధికి సాగే జీవితం నాకు దయచేయ్యా. పట్టుదల కలిగి ఉంటానయ్యా, నాకు కావాల్సిన బలము దయచేయి. నీవేనయ్యా, నీవేనయ్యా. నన్ను బలపరిచే దేవుడు నీవేనయ్యా. నన్ను బలపరిచేయ్యా, నీ ఆత్మ చేత నన్ను బలపరిచేయ్యా. అడగండి, దేవుడిని అడగండి. అడగండి, దేవా నాకు రిసోర్సెస్ దయచే ప్రభా. ఈ సంవత్సరం నాకు కావాల్సిన ప్రొవిజన్, రిసోర్సెస్ దయచేయ్యా. ఈ సంవత్సరం నేను వర్ధిల్తాను, నాకు కావాల్సిన సహాయాన్ని దయచేయి, ధనము దయచేయి, నాకు కావాల్సిన డబ్బు దయచేయి, నాకు కావాల్సిన ఉద్యోగం దయచేయి, నాకు కావాల్సిన సహాయం దయచేయి, నాకు కావాల్సిన రిసోర్స్ దయచేయి ప్రభా. Ask God, give me the provision. Give me the provision. నీ చిత్తము నెరవేరుస్తానికి కావాల్సిన ప్రొవిజన్ నాకు దయచేయి. అడగండి, దేవుడిని అడగండి, యథార్థంగా అడగండి. నాకు కావాల్సిన సహాయం నాకు రావాలి. నా సహాయం అపవాది ఆపెడతానికి వీల్లేదు, నా సహాయం అపవాది దోచుకోవడానికి వీల్లేదు, ఎవరు నా సహాయాన్ని ఆపుతానికి వీల్లేదు. లెట్ నో మ్యాన్ స్టీల్ మై ప్రొవిజన్ లార్డ్. నీవు నా కొరకు నిర్ణయించినది నా దగ్గరికి దిగి అనుగ్రహించబడాలయ్యా. ఒక మనిషి ద్వారా రాకపోతే ఇంకో మనిషి ద్వారా పంపగలిగిన దేవుడు అయ్యా. ఇశ్రాయేలుకి సహాయం మరుదిక్కు నుండి వస్తుంది. ఇవ్వవలసిన వారు ఇవ్వకపోతే మరుదిక్కు నుండి వస్తుంది. ప్రకటించండి, నా సహాయం నా దగ్గరికి చేరుతుంది. దేవుడు నా నిర్ణయించిన సహాయం నా దగ్గర చేరుతుంది. విశ్వాసం ఉందా? విశ్వాసం ఉందా? చెప్పండి. నేను నమ్ముచున్నాను ప్రభా, నీ కార్యాలు నా జీవితంలో ఈ సంవత్సరం జరుగుతుంది. నేను నమ్ముచున్నాను, ఐ బిలీవ్. నేను నమ్ముచున్నాను. దేవుడు కొంతమందికి చెప్తున్నాడు, నీ మార్గాలను మార్చుకో, నీ త్రోవను మార్చుకో, నీ మార్గాలను మార్చుకో, నీ జీవిత విధానాన్ని మార్చుకో. ఇదిగో దేవుడు కొంతమందికి ఇస్తున్న మాట, చేంజ్. నిన్ను దర్శిస్తున్నాను, మార్చు.
నిన్ను దర్శిస్తున్నాను, మార్చు. నువ్వు చేసే పనులు మార్చుకో. నువ్వు చేసే పనులు మార్చుకో. ఇదిగో నాకు నచ్చంది నీలో ఉంది, నీకు తెలుసు, మార్చుకో. చేంజ్ యువర్ లైఫ్ స్టైల్, చేంజ్ ద వే యు లివ్, చేంజ్ ద ప్లేస్, చేంజ్ ద వర్క్, చేంజ్ ఇట్. దేవుడు చెప్తున్నాడు, మార్చు. దుష్టుడు ఆలోచన చెప్పినాడు నడువక, పాపుల మార్గం నిలువక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక. ఇదిగో అవన్నీ నువ్వు మార్చుకోవాలి, అవన్నీ నువ్వు విడిచిపెట్టాలి. దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించువాడు ధన్యుడు. ఇదిగో ఆయన కట్టడాలు నీకు ఇచ్చాడు, ఆయన వాక్యం నీకు ఇచ్చాడు. ఏది చేయాలో ఏది చేయకూడదో దేవుడు వాక్యం నీకు చెప్తుంది. ధ్యానించు. దాన్ని బట్టి దారి తప్పవు. దాన్ని బట్టి అనవసరమైన సమస్యలకు వెళ్ళవు, అనవసరమైన ఇక్కట్లో ఇరుక్కోవు, అనవసరమైన వ్యక్తుల దగ్గర పడిపోవు. యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఆకు వాడక తన కాలమందు ఫలించే చెట్టు అనే ఉంటాడు కదా. ఫలం ఉంటుంది నీ జీవితంలో, జయం ఉంటుంది నీ జీవితంలో, దేవుడు ఉంటుంది నీ జీవితంలో, అభివృద్ధి ఉంటుంది నీ జీవితంలో, సఫలత ఉంటుంది నీ జీవితంలో. యేసు నామములో నీకు ఉంది, నమ్మో. దేవుడితో చెప్పండి, దేవా ఈ సంవత్సరం నుంచి నేను వింటానయ్యా, నాతో మాట్లాడు. నేను వింటాను ప్రభా, నాతో మాట్లాడయ్యా. నేను చూడదలుచుకుంటున్నాను, నాకు కనబరచు ప్రభా. నేను చూస్తానయ్యా, నాకు చూపి అయ్యా. నా మనోనేత్రాలని తెరువు ప్రభా, నాకు చూపి. నా మనోనేత్రాలను తెరువు ప్రభా. వందనాలు ప్రభా, ఇచ్చిన ఈ దినము, ఈ అవకాశం, ఈ తరుణాలు బట్టి వందనాలు. ఎవరెవరైతే నీ జీవితంలో తమ జీవితాలు నీ చేతుల్లో సమర్పించుకున్నారో ఒక్కసారి చూడయ్యా. ఈ సంవత్సరం కావాల్సిన దృష్టి దయచేయి, వినగలిగిన చెవులు దయచేయి, గ్రహించే హృదయాన్ని దయచేయి, పట్టుదల దయచేయి, స్థిరత్వము దయచేయి. ప్రతిది ప్రారంభించినది ఘనంగా ఈ సంవత్సరం ముగించాలయ్యా. నీ ఆత్మ మాకుంటే ఆల్ నోయింగ్ మైండ్, సమస్తం ఎరిగిన మనస్సు మేము కలిగి ఉంటాం కదా ప్రభా. మాకు పిరికి తరపు ఆత్మ ఇవ్వలేదు కానీ శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం అనే ఆత్మనిచ్చావు కదా ప్రభా. దేవా నీవే కార్యం జరగచ్చు. ఇంకా ఇక్కడ రక్షించబడిన వారిని చూడు, ఇంకా ఈ బల్లో పొందిన వారిని చూడు. దేవా ఏ కారణాల చేత వారు ఆలస్యం చేస్తున్నారు నువ్వు కూడా దేవుడు, కానీ ఈ సంవత్సరం వారి రక్షణ సంవత్సరంగా ప్రకటిస్తున్నాను అయ్యా. ఏ మాత్రం ఆలస్యం లేకుండా వారి జీవితాలు నీ చేతుల్లో సమర్పించుకుని నీతో జతపరచబడే సంవత్సరంగా చేయి. ఇక్కడ నుండి బయటికి వెళ్ళినప్పుడు దృష్టి కలిగిన వారిగా, నీ కొరకు సూరకార్యాలు చేయగలిగిన వారిగా, బలమైన సాక్షులు నీ కొరకు నిలబెట్టమండి ప్రభు యేసు నామములో అడిగి విడిచున్నాం తండ్రి, ఆమేన్.